బాధిత చెంచు మహిళకు కుటుంబాలకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎంపీ మల్లు రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను ఎంపీ ఎమ్మెల్యేలు కూచుకుల రాజేష్ రెడ్డి, వంశీకృష్ణతో కలిసి పరామర్శించారు. బాధితురాలికి అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వారిని ఇప్పటికే అరెస్టు చేశారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీవ్రమైన చర్యలు తీసుకునేలా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీతో పాటు కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారన్నారు. దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లుగా కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చర్యల్ని తీసుకున్న తర్వాత వారం రోజులకు స్పందించారన్నారు. ఊరికే ప్రభుత్వంపై బురద జల్లే పనులే తప్ప చెంచులు ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదన్నారు. అగాత్యం జరిగిన కొల్లాపూర్ కాన్స్టిట్యూన్స్ లో జరిగిన అగాత్యపై ఈ రోజు పొద్దున మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్, నార్కల్ గవర్నమెంట్ సందర్శించడం జరిగింది. వాళ్లకు కావాల్సిన పిల్లలకు చదువులు గాని, వాళ్లకు కావాల్సిన వసతులు గాని తప్పకుండా ప్రభుత్వం ద్వారా చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్దలు మల్లు రవి గారు ఈ రోజు వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడారు. వారు కూడా వాళ్ళకి అతి త్వరలో కావాల్సిన డబ్బు, సౌకర్యాలు కూడా ఇస్తా అని చెప్పినారు. ఇటువంటి సంఘటన జరగడం మన జిల్లాలో జరగడం దురదృష్టకరం. అదేవిధంగా ఇది ఏదో మారుమూల ప్రాంతాల్లో జరిగింది. ఈ రోజు ఈ టీఆర్ఎస్ నాయకులు అంటే బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్లకు ఇక్కడ సంబంధం లేని వ్యక్తులు, అక్కడెక్కడో హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి ఈరోజు ఇక్కడ ఏదో రాజకీయంలో ఉనికి చాటుకుందామని మళ్లీ ఏదో వాళ్ళు ఉన్నట్టు పెద్దలు చెప్పినట్టు చేయాలనుకుని మా మీద ఏదో మన ముఖ్యమంత్రి గారి మీద, ఇక్కడ లోకల్ నాయకుల మీద బురద జల్లే విధంగా మాట్లాడడం జరిగింది. నేను ఆ వీడియో కూడా విన్నాను ఇంతకుముందే. ఏదో మన ప్రెస్ మిత్రులు కూడా ఏదో క్వశ్చన్ అడిగితే వాళ్ళ మీద కూడా సీరియస్ అవడం జరిగింది. కాబట్టి ఇది ఎవరికైనా జరగవచ్చు, ఇది రాజకీయంగా చూడకండి. మా ప్రభుత్వం పోలీసులైనా సరే, డాక్టర్లైనా సరే, నాయకులైనా సరే ప్రజల వద్దకు